Hi Maya, hello, namaste, assalamu alaikum, welcome back to the new vlog. ఏం తెచ్చావు మాయా నన్ను నాకు విజయవాడ నుంచి అడిగితే నాకేం చెప్పాడు తెలుసా? ఇదిగోండి ఇది గుర్తున్నాయా? చిన్నప్పుడు స్కూల్లో మేము రూపాయి అవి తీసుకొచ్చానంటే ఏం చేసుకుంటాను వీటిని నేను. సరే అదంతా పక్కన పెడితే ఈ రోజు మాకు చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. కరెక్ట్ టైంలో వచ్చారు మా ఫుడ్ క్యాప్టెన్ నుండి మౌలి. వీకెండ్ కి ప్లాన్ చేసుకున్నారు కదా ఫుల్ గా. ఫుడ్ క్యాప్టెన్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నాడు. అయితే చూడండి మేము ఒక చోటుకి వెళ్తున్నాం మాయా. మన ఫుడ్ క్యాప్టెన్ షాపింగ్ చేస్తాడంట. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ చాలా అంటే చాలా హెవీ బ్రాండ్ పీక్స్ ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. మాక్సిమం ట్రై చేస్తాను అక్కడ ఏమేమి షూలు ఉంటాయి ఏంటి కథ అనేది చూపిస్తా. అక్కడ తీయనివ్వకపోతే మనం ఏం చేయలేము. వీడియో అయితే చాలా బాగుంటది, చాలా ఫన్నీగా ఉంటది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం, వీడియో అయితే ఎక్స్పెన్సివ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళే ముందే లైక్ చేయడం మర్చిపోతే మై చేయాలి. గంటన్నర ట్రాఫిక్ లో సచ్చి మొత్తానికి మన లొకేషన్ కి వచ్చాం. పైకి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే సిడిసి ఎక్స్పీరియన్స్. ఇక్కడికి తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈ మనిషి. అసలు ఇలాంటి వాటిలోకి రాను నేను. ఏంటి బ్రో ఫుల్ ఫామ్ ఏంటి బ్రో? కెబ్ డాగ్ క్రూ ఏదో క్రూ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రపంచానికి తీసుకెళ్తాను. అదే స్నీకర్స్ అనే ప్రపంచానికి. మనం వీటిని కాళ్ళకు వేసుకునే చెప్పుల్లాగో షూస్ లాగో చూస్తాం గానీ వీటిని బంగారం కంటే విలువైన దానిలా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని ఆ ప్రపంచానికి తీసుకెళ్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందు లైక్ ఒకటి వేసేసుకో. నాకు కుదిరినంత వరకు ఆ షూ పేరు వాటి రేట్లు కూడా మీకు చెప్తా వరుసగా. ఇక్కడ కనిపించే షూ పేరు నైకీ ఎయిర్ ఫోర్స్ కొలాబరేషన్ విత్ లూయి విటాన్. దీని రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 6 లక్షలు. నువ్వు వేలు అనుకుంటున్నావేమో, కాదు 6 లక్షలు. అయ్య బాబాయ్ ఇది ఇంకా శాంపులే. దీనికన్నా బాబు లాంటి ఇంకా ముందు వస్తాయి. దీని పేరు ట్రావిస్ స్కాట్ ఎయిర్ జోర్డన్ 1 అంట. దీని కాస్ట్ 1,50,000 మాయ. దీని పేరేమో ఎయిర్ జోర్డన్ మోకా. అది ఇది చూడడానికి ఒకేలా ఉంటది. ట్రావిస్ స్కాట్ కొలాబరేషన్ వల్ల, అంతేకాకుండా రివర్స్ వూష్ ఉండడం వల్ల. వూష్ అంటే ఏదో కాదు మాయ, అక్కడ కనిపించే టిక్ మార్క్ అది రివర్స్ లో ఉంటది. అందుకే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా. దీని పేరు నైక్ యాంబుష్ అంట. దీని కాస్ట్ 30,000 ఉంటది. సైజు బట్టి రేటు తగ్గుద్ది పెరుగుద్ది. దీని పేరు నైకీ AJ1 లో మోకా అంట. దీని కాస్ట్ వచ్చి 15,000 మాయ. దీని పేరు ఎయిర్ జోర్డన్ 1 లో SC ఫ్యాంటమ్ డెనిమ్. దీని కాస్ట్ 15,000. దీని పేరు నైకీ ఎయిర్ జోర్డన్ 1 టాక్సీ అంట. ఇది చూడడానికి ఎల్లో బ్లాక్ వైట్ ఉండడం వల్ల టాక్సీ అని పేరు పెట్టినట్టున్నారు. దీని కాస్ట్ 20,000 అంట. దీని పేరు నైకీ ఎయిర్ జోర్డన్ 1 పాలోమినో అంట. దీని కాస్ట్ 25,000 అంట మాయ. ఇప్పటి నుంచి అసలు సిసలైన స్నీకర్స్ వస్తాయి మాయ. దీని పేరు నైకీ ఆఫ్ వైట్ అంట మాయ. దీని రేటు 4,15,000 అంట. ఇందులోనే బ్లూ కలర్ తీసుకుంటే 2 లక్షలకు ఇచ్చేస్తారంట. తీసుకుంటారా ఎవరైనా? ఇక్కడ నీకు కనిపించేవన్నీ కూడా లూయి విటాన్ స్నీకర్స్. ఆ LV బ్రాండ్ నువ్వు చాలా చోట్ల చూసుంటావు. మనకి సందు చివరి కొట్టుల్లో కూడా కనిపించేస్తాయి. అయితే అక్కడ 130 రూపాయలకు 150 రూపాయలకు దొరికేస్తాయి. ఇది ఒక షూ వచ్చి 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటదంట మాయ. ఎందుకురా బాబు అంత రేట్ అంటే ఆ బ్రాండ్ అలాంటిది. దానికోసం ఎగబడిపోతారు బల్సిన జనాలు. దీని పేరు నైకీ డియోర్ అంట మాయ. దీని రేటు అక్షరాల 8,50,000. రీసెంట్ గా రణబీర్ కపూర్ ఇది వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం సోషల్ మీడియా అల్లాడిపోయింది. దీని పేరు నైకీ ఎయిర్ ఫోర్స్ 1 లో విర్జ్. దీని పేరు మనకి రాజలే గానీ స్క్రీన్ మీద ఇస్తాం చూడండి. 3 కొలాబరేషన్ అయ్యి ఈ షూని బయటకు వదిలేరు. దీని రేటు అక్షరాల 10 లక్షలు. దీని పేరు నైకీ ఎయిర్ ఈజీ 2SP రెడ్ అక్టోబర్ అంట. దీని రేటు 15,25,000 రూపాయలంట. మళ్ళాంటి వాళ్ళమైతే మన ఊర్లో ఒక 2-3 సెట్లు స్థలం వస్తుందని ఆలోచిస్తాం. ఇప్పుడు దాకా షూలు చూసాం కదా మాయ. ఇప్పుడు సరదాగా కొన్ని టీ షర్ట్లు కొన్ని హుడీలు చూపిస్తాను. మత్తిపోద్దు మీకు. ఇక్కడ నీకు ఈ హుడీ కనిపిస్తుంది కదా, దీని బ్రాండ్ ఏంటో నాకు గుర్తులేదు, గుర్తు పెట్టుకోవాలి కూడా అనుకోవట్లేదు. దీని రేటు 30,000 అంట. ఎందుకురా అంత కాస్ట్ అంటే ఈ కంపెనీ ఓడు ఈ హుడీని ఒకటే తయారు చేశాడు. ఆ 1,000 దగ్గర ఉంది. నేను ఈ వీడియోలో వేసుకున్న హుడీ ఇది చూడడానికి ఒకేలా ఉంది కదా, కాకపోతే నేను జుడియోలో కొన్నాను. దాని రేటు 1,000 రూపాయల కన్నా తక్కువే. ఈ ఎరుపు రంగులో ఉన్న జాకెట్ చూసావా, దీని రేటు 15,000 రూపాయలు. ఆ జాకెట్ ని క్లియర్ గా గమనిస్తే హ్యుండాయ్ కంపెనీ లోగోలు అలా చాలా లోగోలు ఉన్నాయి దాని మీద. నెక్స్ట్ ఈ బెలెన్సియాగా టీ షర్టు అక్షరాల 32,000 రూపాయలు. నీకు
నీకు ఓపుకుంటే ఆ స్కానర్ స్కాన్ చేస్తే రేట్ వస్తుంది. నెక్స్ట్ ఈ హుడీ సుప్రీం కంపెనీ నుండి, దీని రేటు కూడా 32,000 మాయ. నీకు ఓపుకుంటే వీడియో పాజ్ చేసుకుని ఈ స్కానర్ స్కాన్ చేస్తే దాని కాస్ట్ ఎంతో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఇలాంటి చాలా ఉంటాయి మాయ. మనకి డబ్బులుండి ఓపుకుండాలే గాని బోల్డ్. ఈ వాచ్లు కూడా అంతే మాయ, వేల నుండి మొదలయ్యి కొన్ని లక్షల వరకు ఉన్నాయి కాస్ట్లు. ఇక్కడ ఇవి బొమ్మల్లాగా ఉన్నాయి చూసావా, వీటి క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. 10,000 నుండి 10 లక్షల వరకు ఉంటుంది కాస్ట్. మా లోపల హడావిడి అంతా అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాం. అయితే మాయ కూడా చిన్న చిన్నవి కాదులే, కొన్ని కోరికలు ఉంటే తీర్చుకున్నాం. నేను పర్వాలేదు. మౌలి మా ఎదుగోండి, మా మెహబూ ఈ మనిషి వల్లే మొత్తం ఈ మనిషే చేశాడు, అంతా ఈ మనిషే చేశాడు. తీసుకుని ఇప్పుడే రిటర్న్ అయ్యాం ఇంటికి. దారిలో ఏమన్నా డిన్నర్ ఏమన్నా చేయాలి. మా ఇప్పుడే ఇంటికి వచ్చాం. చూసారు కదా వీడియో, చూసిన తర్వాత ఏమనిపించింది? ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి వీటి గురించి తెలీదు. వాళ్ళందరూ ఒక్కసారి తెలుసుకుని, అంటే మనం ఒక బావిలో పడ్డ కప్పలాగా పడి కొంతమంది ఒక బ్రాండ్ వాడతారు, ఇంకో బ్రాండ్ వాడతారు. మాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మనలాంటి వాళ్ళందరూ కూడా క్రాక్స్ 4,000, 5,000 లేదంటే 6,000 పెడతాం. కానీ బయట ప్రపంచం ఎలా ఉంది అనేది తెలియడానికి ఆ కొనుక్కునే వాళ్ళు అందరూ కూడా పెచ్చోళ్ళు కాదు మాయ. అవి పెట్టినప్పుడు అంట 15,000, 25,000, 30,000 అలా స్టార్ట్ అవుద్ది. కొన్ని షూల వరకే ఆడు దింపుతాడు. అవి కొనేసుకుని వాళ్ళు వాడకుండా ఇన్వెస్ట్మెంట్ అనమాట, లైక్ స్టాక్స్. ఒక షూ కొంటారు, కొన్ని దాచేస్తారు, కొన్ని రోజులకి అది క్లిక్ అయింది అనుకో, అది డబల్ రేట్ అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పాను చూసారా మీరు, ట్రావిస్ స్కాట్ అని ఎవరెవరో పేర్లు చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా పాప్ సింగర్స్ అనమాట. అమెరికాలో సింగర్స్, పెద్ద సింగర్స్. వాళ్ళ పాటలు, వాళ్ళ కొట్టే మ్యూజిక్ విని జనాలు ఊగిపోయి పెచ్చోళ్ళు అయిపోతారు అనమాట. వాళ్ళందరూ ఈ నైకీతో కొలాబరేషన్ అవ్వడం వల్ల వాటి రీచ్, వాటి రేంజ్ పెరిగిపోద్ది వాళ్ళు వేసుకోవడం వల్ల. అందుకు ఎక్కువ రేట్లు ఉంటాయి. వీటి గురించి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని, ఫ్యాషన్ కంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఫైనల్ గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే మాయా, ఇవి ప్రస్తుతానికి వాడే రేంజ్ ఎవరికి ఉంటదంటే బాగా డబ్బుండి తాతలు ముత్తాతలు సంపాదించేసి కోట్లలో ఆస్తులు ఉంటాయి చూసావు, వాళ్ళు వేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. మనలాంటి వాళ్ళు ఇది వేసుకుంటే చాలా ఎటకారంగా ఉంటది. కానీ లైఫ్ లో ఒక గోలు, డ్రీమ్ అంటూ ఉండాలి. మరి ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఒక మంచి కారు కొనుక్కోవాలనో, లేకపోతే ఇలా కాస్ట్లీ షూ కొనుక్కోవాలనో, దానికోసం మనం కష్టపడాలి. అయితే వ్యాపారంలోనో లేకపోతే చదువుకున్నప్పుడు ఇలాంటివన్నీ చూసే పిల్లలందరూ ఇలాంటివి తెలుసుకుని, రే బయట ఎలా ఉంది, మన పరిస్థితి ఇది, మన నాన్న పరిస్థితి ఇది, మనం బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, మనం కూడా అలాంటివి వేసుకోవాలనే గోల్ ఉండాలి. తెలుసుకోవడంలో తప్పే ఉంది. తెలుసుకుని ఒక మంచి డ్రీమ్ పెట్టుకోవాలి, మంచి గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది తెలుసుకున్న తర్వాత నాకు కూడా మైండ్లోకి వచ్చింది, నేను కొనేసుకోవాలని కొనేసుకోవచ్చు. కానీ నా బాధ్యతలు, నా కష్టాలు నాకు గుర్తొస్తాయి. కానీ మనం ఒక సెటిల్ అయ్యి, ఒక నిలబడి, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇదిరా టైం, మనం ఇప్పుడు వేసుకోగలం, మనకంటూ కొంచెం ఉంది, మనం కొంచెం మనకు సెల్ఫ్ గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు అనుకుని వేసుకుంటే బాగుంటుంది. కానీ అంతేగాని ఇంట్లో ఏదో పరిస్థితులు బాగోపోయినా, మా ఫ్రెండ్ ఎవడో వేసుకుంటున్నాడు, మా తెలిసినోడు చుట్టాలు వేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంట్లో గొడవ పడి ఇంట్లో దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటివి కొనుక్కోవడం అంత చెత్త పని ఇంకోటి ఉండదు. అందుకని దానికోసం కష్టపడి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి, అదే చదువు అయిపోయిన ఉంటే వ్యాపారమో లేకపోతే ఒకళ్ళ దగ్గర పని నేర్చుకుంటూ ఎదిగి మంచిగా ఇలాంటివి కొని ఎంజాయ్ చేసి మనకంటూ ఒక సెపరేట్ ఇది చూపించాలని అందరూ చూసిన వాళ్ళు కూడా వీటి రేట్లు గట్ట చూసి భయపడకుండా ఇలాంటివి కొనాలంటే మనం ఎంత ఎదగాలి అనే ఆలోచన బ్రెయిన్లోకి వస్తుందని వాళ్ళు ఇన్స్పైర్ చేయడం కోసం ఈ వీడియో తీశాను నేను. అది మా విషయం. ఇప్పుడు మార్నింగ్ టైం 4 అయింది. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఏ టైం అవుద్దో తెలియదు పడుకునేసరికి. నేను ఎంత కష్టపడేది కూడా అలాంటి లైఫ్ ఒకటి లివ్ చేయాలనే. కాబట్టి మీరు కూడా ఇలాగే కష్టపడండి, ఇంకా ఎదగండి లైఫ్ లో. ఇంకా ఇంత మించి సొలి చెప్పను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.